హలో ఎవరీవన్. ఏపీలో ప్రభుత్వ పాలిటెక్నిక్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, జీతం ఎంత ఇస్తున్నారు, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఫస్ట్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, మన క్లియర్గా ఒక టేబుల్ ఫార్మేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే గ్రేడ్ 2లో ల్యాబ్ అటెండర్ పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, వాచ్మ్యాన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా స్కావెంజర్, స్వీపర్, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో మరి జీతం ఎంత ఇస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని దాని గురించి చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి ల్యాబ్ అటెండర్కి 5 పోస్టులు అనేసి వారి యొక్క రోస్టర్ పాయింట్ ఇచ్చారు. మీరైతే గమనించవచ్చు. ఈ ల్యాబ్ అటెండర్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే 7వ తరగతి పాస్ లేదా తస్మన పరీక్ష పాస్, అంటే 7వ తరగతి లేదా 10th క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. అదేవిధంగా సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి, అంటే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. వీళ్ళకి జీతం చూసుకుంటే మనకి క్లియర్ మెన్షన్ 15,000 ఇస్తామని మెన్షన్ అయితే చేశారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి, వాచ్మ్యాన్ కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎన్ని పోస్టులు కలిగి ఉన్నాయి, వారి యొక్క జీతం ఏమిటి అనేసి ఎక్కడి నుంచి అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మరి ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీ యొక్క ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే జనవరి 1, 2024 నాటికి మీకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల వరకు వీళ్ళైతే ఏజ్ రిలాక్షన్ ఇచ్చారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు 47 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు అయితే మనకి ఇక్కడ 10 సంవత్సరాలు ఇచ్చారంటే వీళ్ళు 52 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ థర్డ్ పాయింట్ ఒకసారి గమనించనమ్మా. ఆయా అభ్యర్థుల బయోడేటా దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్ జిరాక్స్ పత్రంను గాజిటెడ్ అధికారుల చేత ధృవీకరించుకొని, ఇక్కడ ఒకటి మీరు అయితే గమనించవచ్చు. మరి గాజిటెడ్ అధికారులు అంటే ఎవరు అంటే, సో దీని గురించి నేను మీకు డెడికేటెడ్ వీడియో చేసి పెడతాను. గాజిటెడ్ అధికారులు అంటే ఎవరంటే ఎవరు కదమ్మా, సో మీ దగ్గర ఉండేటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, 10th or 7th ఇలాంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ దగ్గర ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, సదరన్ సర్టిఫికేట్ కానీ, సో ఇలాంటి మీ దగ్గర ఏవేవి ఉన్నాయో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఏవేవి ఉన్నాయో వాటి అన్నిటి కూడా మీరైతే జిరాక్స్ కాపీస్ తీసుకొని ఆ జిరాక్స్ కాపీస్ మీద ఇక్కడ గాజిటెడ్ అధికారులు ఉన్నారు కదా, సో వీళ్ళు ఎవరు కాదు, మీ లోకల్ క్యాండిడేట్స్లో ఉండేటువంటి ఒక హెల్మెంట్ స్కూల్ హెచ్ఎం అయినా సరే, లేదంటే హై స్కూల్ హెచ్ఎం అయినా సరే, హెడ్ మాస్టర్ అయినా సరే, లేదంటే మీ లోకల్ కాలేజ్లో ఉండే గవర్నమెంట్ కాలేజ్లో ఉండేటువంటి ప్రిన్సిపల్ అయినా సరే, ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ ఉండే వాళ్ళ ఆఫీసెస్లో ఎవరైతే గ్రీన్ సిగ్నేచర్ చేస్తారో, సో వాళ్ళు ఒక్కరే కాదు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ సరే, ఎవరైనా సరే ఎవరైతే గ్రీన్ సిగ్నేచర్ ఉందో సో వాళ్ళు స్టాంప్ బేస్ సిగ్నేచర్ పెట్టాలమ్మా మీ యొక్క సర్టిఫికేట్స్ మీద. సో వాళ్ళు స్టాంప్ బేస్ సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేశారు ఎప్పుడు పంపించాలి, ఎక్కడ పంపించాలి అంటే ఇక్కడ మీరు క్లియర్గా అయితే ఇక్కడైతే గమనించవచ్చు. ఇక్కడ చూస్తే ఆయా అభ్యర్థుల బయోడేటా దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్ జిరాక్స్ పత్రమును గాజిటెడ్ అధికారుల చేత ధృవీకరించుకొని 2 సొంత చిరునామాల కవర్లను దరఖాస్తును జత చేసి ఈ కింది కార్యాలయంకు తేదీ 27వ తేదీ 02/2024 అనమాట, ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ సరోజిని నాయుడు గర్ల్స్ హై స్కూల్ ఆవరణం, చైతన్య థియేటర్ ఎదురుగా, ఓల్డ్ గుత్తు రోడ్, గుంతకల్ 515801 అనే ఈ అడ్రస్ మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చిరునామాకు సమర్పించవలను. గడువు తేదీ తర్వాత ఈ కార్యాలయానికి చేరిన దరఖాస్తు తిరస్కరించబడునని క్లియర్ మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగ ప్రకటన రద్దు చేటుకు లేదా వాయిదా వేటుకు కొన్ని ఉద్యోగులను మాత్రమే భర్తీ చేటుకు జిల్లా కలెక్టర్ వరకు అధికారం అనేది కలదు అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగంకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆయా ఉద్యోగంకు విధిగా దరఖాస్తు చేసుకోవాలను. ఒకవేళ మీరు 1 కంటే 2 పోస్టులకు 3 పోస్టులు అప్లికేషన్ పెట్టుకుంటే సెపరేట్ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి అప్రూవల్ కూడా వచ్చింది, మనకి జిల్లా కలెక్టర్ నుంచి అప్రూవల్ రావడం జరిగింది. ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని కింద మీకు అయితే గ్రీన్ సిగ్నేచర్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంతకల్లు అనంతపురం జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని వీడియోని తప్పకుండా లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.